వాడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా ఎలా ఉన్నారండి? క్షేమంగా ఉన్నారా? పొద్దున్నే లేచి దేవుని నామస్మరణ చేసుకోవడం మనకెంతో మంచిది. మరి ఏ మనిషితో మాట్లాడక ముందు దేవుడితో మాట్లాడడం చాలా మంచిది. మరి అబ్రహాము చూడండి, ప్రతినిత్యం దేవుడితో మాట్లాడేవాడిగా ఉంటున్నాడు. మరి మన జీవితంలో దేవుడితో మాట్లాడందే మనమైతే అడుగు తీసి అడుగు వేయలేం. ఎందుకంటే ప్రతిరోజు కూడా దేవుడు ఇస్తున్నటువంటి ఒక కృప వరమై ఉంటున్నది. మనం ఏమైపోదామో మనకే తెలియని నీటి బుడగ లాంటి ఈ జీవితం, ముఖ్యముగా ఇవి అంత్య దినములు, అపాయకరమైన దినములు. మరి అపవాదితో మనం పోరాడి ప్రతినిత్యము కూడా జయము పొందాల్సినటువంటి దినములు. కాబట్టి ఒకసారి కూడా ఈరోజు కావాల్సిన లేఖన భాగం అనుదినటువంటి మన్నాన్ని మనం చూద్దాం. ఈరోజు కావాల్సిన అద్భుతమైన వాగ్దానము యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి యుండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. ఆమేన్, హల్లెలూయా. అపవాది, శత్రువు, మొదటి నుండి అబద్ధికుడు, మన మీద నేరములు మోపువాడు. మనకు ఏదైనా తెచ్చిపెట్టి సులువుగా మన ఇంట్లో వాళ్ళకి మనకే గొడవలు, తారతమ్యాలు పుట్టించేవాడు. మన చుట్టూ ఉన్న సమాజానికి, లేక మన సహవాసంలో ఉన్నవారికి తారతమ్యాలు పుట్టించేవాడు అపవాది. మన మీద మనకి నేరాలు మోపవాడు అపవాది. ఈ అపవాదిని జయించాలని ప్రతి ఒక్కరికి ఆశగా ఉంటుంది. ఈ అపవాదిని జయించాలని ప్రతి ఒక్కరికి ఎంతో, మరి నేను అపవాది కంటే గొప్పవాణిగా, నేను సాతాను జయించిన వానిగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటది. ప్రార్థన చేసేవారికి, ప్రార్థన చేయని వారికి, ప్రతి ఒక్కరికి ఆశ ఉంటది. కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవునికి లోబడి ఉండుడి. మొట్టమొదటిగా దేవుడు తెలియజేస్తున్నాడు కదా, మనము దేవుడికి లోబడి ఉండాలి. ఇక్కడ యాకోబు గారు దాన్నే గుర్తు చేస్తున్నారు. ఎవరైతే దేవుడికి లోబడి ఉంటాడో ఆటోమేటిక్గా అపవాదిని గద్దించినప్పుడు వాడు పారిపోతాడు. చూడండి, పౌలు, శీలలు మరి నూతన నిబంధన గ్రంథములు, అపోస్తుల కార్యములో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, సాతాను దయ్యములు వెళ్ళగొట్టడం చూసి మరి ఒక వ్యక్తి ఆ రీతిగానే సాతాను తరమాలనుకున్నాడు. యేసు నామం పేరిట నేను ఉచ్చాటన చేయుచున్నాను, యేసు నామములో నువ్వు వెళ్ళిపోవాలి అన్నప్పుడు ఆ దురాత్మ వచ్చి, ఎవరైతే యేసు నామం ఎరగని వ్యక్తి, రక్షణ లేని వ్యక్తి, ప్రార్థన చేయని వ్యక్తి, అన్యుడైన వ్యక్తి ఉన్నాడో అతని మీద పడి అతన్ని బట్టలు చింపి అతన్ని గోళ్లతో రక్కి గాయపరిచి ఇబ్బంది పెట్టింది ఆ దురాత్మ. అదే దేవునికి లోబడిన సేవకులకి, దేవునికి లోబడిన ప్రజలకి ఏసునామములో గద్దిస్తున్న అనగానే వాడు పారిపోతాడు. ఏసునామములో గద్దిస్తున్న అనగానే అది రాత్రి జాము కావచ్చు, పగలు కావచ్చు, ఉదయం కావచ్చు, నువ్వు పడుకుంటున్న సమయంలో కావచ్చు, నీ కళ్ళలో, నీ నిద్రలో ఉలిక్కి పడడం కావచ్చు, ఏదైనా నువ్వు లేచి నిలబడి ఏసునామములోనే అపవాదిని గద్దిస్తున్నా అని చెప్పగానే వాడు పారిపోతాడు. చాలా మంది అపవాది ఉన్నాడు, దయ్యం ఉన్నాడు అంటే నమ్మరు. కానీ అనుభవిస్తున్న వారికి, బాధ పడుచున్న వారికి తెలుసు అపవాది ఏ విధంగా వారిని ఇబ్బంది పెడుచుంటారు. కానీ నీకు అలాంటి ఇబ్బంది ఉన్నదా? అపవాది చేత నువ్వు శోధించబడుచున్నావా? ఎంతమంది ప్రార్థన చేసినా విడుదల లేక మరలా ఇంటికి వెళ్ళగానే, మరలా నువ్వు నిద్రపోగానే, మరలా నువ్వు నీ యాక్టివిటీస్లో ఉన్నప్పుడు సాతాను నిన్ను పదే పదే ఇబ్బంది పెడుచున్నాడో, అలాంటి శత్రువును జయించాలని నీకు ఆశగా ఉంటే నువ్వు దేవుడికి లోబడి ఉండు, యేసు నామానికి లోబడి ఉండు. యేసు నామ ఉచ్చారణ చేయండి. యేసుక్రీస్తు నామం పేరిట ఏది అడిగినా దేవుడు చేస్తాడు. ముఖ్యంగా దురాత్మలు మనకు లోబడేటట్టుగా చేస్తాడు. పాతాళము కూడా సంఘము యొక్క పాదం ఎదుట నిల్వనేరకుండా చేస్తాడు దేవుడు. దాని యొక్క ద్వారములు కూడా, పాతాళం యొక్క ద్వారములు కూడా త్రొక్కే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అలాంటి కృప ఈరోజు మీకు అందరికీ, అపవాదిని ఎదిరించే శక్తి, దేవునికి లోబడి ఉండే ఆ తగ్గింపు మీకు అందరికీ కలుగునుగాక, మనకందరికీ కలుగునుగాక. యేసు నామములో మరి మనం ప్రార్థన చేసుకున్నామండి. మహోన్నతుడ, సర్వశక్తి గల ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే తండ్రి మరి యాకోబు రాసిన పత్రికలోని మాటలు తండ్రి ఇదిగో ప్రభువా వారు విని ఉన్నారు తండ్రి, అపవాదిని గద్దించాలంటే దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని గద్దించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవునని. అయ్యా, యేసు నామం మాలో లేకుండా అయ్యా తన దేవునికి లోబడుట, దేవుని ఆజ్ఞలు పాటించుట, దేవుణ్ణి ప్రేమించుట, దేవుణ్ణి ఆరాధించుట లేకుండానే అపవాది సాతాన పో అంటే వాడు పోడు. కాబట్టి ఈ రోజు నుండి మేమందరం దేవునికి లోబడి ఉండాలి అయ్యా. మొదటిగా దేవుని ఆజ్ఞలకు లోబడి ఉండాలి, దేవుని కట్టడకు లోబడి ఉండాలి, దేవుని పరిశుద్ధ లేఖనానికి మేము లోబడి ఉండాలి ప్రభా. అదేవిధంగా సంఘ సహవాసానికి అయ్యా, కుటుంబ సభ్యులకి ప్రభు మేము లోబడి ఉండాలి. ఆ రీతి కృప చూపెట్టమని, మహిమ తెచ్చుకోమని. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే అవస్థల్లో ఉన్నారో, ఎవరైతే అపవాది చేత పీడించబడుతున్న వారిలో ఉన్న దురాత్మలు ఈ యొక్క తండ్రి ఇదిగో ప్రభువా, ఈ యొక్క తండ్రి ఇదిగో ప్రభు వాక్య సందేశం ద్వారా, ఈ ఉదయకాలపు శుభ వాగ్దానము ద్వారా సాతాను గాడు పారిపోవాలి వారి జీవితం నుండి, వారి కుటుంబంలో నుండి పారిపోవాలి సాతాను అపవాదిని మేము గద్దిస్తున్నాం. ఎందుకంటే మేము దేవునికి లోబడి ఆయన్ను ప్రేమిస్తున్నాము. కాబట్టి తండ్రి నీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉదయకాలపు దీవెనతో నింపమని యేసే పరిశుద్ధ శక్తుల పుణ్య నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి.